పెహల్గాం ఘటనకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేసింది. అయితే ఈ నేపథ్యంలో భారత్ పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తి స్థాయిలో ఇరు దేశాలు యుద్ధం దిశగా కదులుతున్నాయి. ఈ తరుణంలో నెట్టింట ఒక పాక్ వ్యక్తి భారత్ చేసింది న్యాయమే అంటూ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. అందులోనూ ఇలాంటి సమయంలో శత్రు దేశానికి చెందిన వ్యక్తే ఇలాంటి మాటలు మాట్లాడటం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఆ వీడియోలో దుబాయ్కి చెందిన వ్యాపారి అభయ్ భారత్ సింధూర్ ఆపరేషన్తో పాక్పై చేసిన దాడిని సరైందని, అది న్యాయమని మాట్లాడారు. ఇప్పుడు పాక్ వరకు వచ్చేటప్పటికి తాము బాధితులమే అని డ్రామా ప్లే చేస్తోందని ఆరోపించాడు. పెహల్గాం పర్యటనకు వచ్చిన 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నప్పుడు ఏమైంది ఇదంతా అని నిలదీశాడు. ప్రజలు మరణించగానే శాంతి అనడం కాదు, భారత్ మొదటి నుంచి సంయమనం పాటిస్తూ శాంతికి పీట వేస్తూ వచ్చిందనేది గుర్తులేదా అని మండిపడ్డారు. అంతేకాదు భారత్ చేసింది యుద్ధ చర్య కాదు, కేవలం అది న్యాయం అని నొక్కి చెప్పాడు. పైగా ఈ వీడియోకి ఒక పాకిస్తాన్ హిందువుగా నా అభిప్రాయం అనే క్యాప్షన్ను కూడా ఇచ్చాడు. దీనిపై నెటిజన్లు సదరు పాక్ వ్యక్తిని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.